జనరల్గా మన భారతీయులకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మనము పాకిస్తాన్ అన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళని ఎదిరిస్తాం. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ తీవ్రవాదులు అనండి, అలాగే పాకిస్తాన్ ఆర్మీని కూడా స్ట్రైట్ అవే ఎన్కౌంటర్ అండి లేదా స్టాండ్ ఆఫ్లో మనం ఉంటాం. ఎప్పుడూ కూడా మన డిప్లొమాట్స్ అలాగే పొలిటీషియన్స్ కూడా పాకిస్తాన్ అని రెఫర్ చేస్తారు. కానీ అదే మీరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అన్నప్పుడు పెద్దగా ఎవరు ఇంకా చెప్పాలంటే ఎలా చెప్తారంటే మోదీ గారు ఎందుకు మనము చైనాను ఎదిరిస్తున్నామని చెప్పి మాట్లాడరు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని ఎందుకు రెఫర్ చేయరు. ఇది మీకు ఎన్నో వార్తలు. ఎందుకు మనము చైనాను ఎదురిస్తున్నామన్న ఈ మాట డైరెక్ట్గా చెప్పాము. అంటే చైనా అంటే మనకు భయమా? చైనా అంటే చాలా పెద్ద దేశము కదా, మనకన్నా శక్తివంతమైన దేశము కాబట్టి మనం వాళ్ళని చూసి భయపడుతున్నామా? ఈ డౌట్లు ప్రతి ఒక్క భారతీయుల్లో కూడా ఉంటుంది. చాలామందికి తెలియదు, జనవరి 15 అన్నప్పుడు మీకు ఇండియన్ ఆర్మీ డే అంటారండి. అంటే ఇండియన్ ఆర్మీ పెరేడ్ ఉంటుంది. మీరు ఒక నార్దర్న్ కమాండ్ అనండి, ఈస్టర్న్ కమాండ్, సదర్న్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, ఇలాగా అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కమాండ్స్. సో వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. సో మొన్న మీకు ఇలాగే ఇండియన్ ఆర్మీ డే లక్నోలో జరిగింది. సో జరిగినప్పుడు ఈ వార్తలు ఎంత పెద్దవి అంటే చైనా వాడి టెరిటరీలోకి వెళ్ళి లిటరల్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళను చితకబాది వాళ్ళ సైనికులను పట్టుకొని మళ్ళీ మనం ఇండియన్ టెరిటరీలోకి తీసుకొచ్చిన తరువాత 2 రోజుల పాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన లోకల్ కమాండర్స్ మన దగ్గర వాళ్ళు నెగోసియేషన్స్కి వచ్చి పొరపాటు అయిపోయింది, క్షమించండి, మా సైనికులను విడిచిపెట్టండి అని చెప్పి 2 రోజుల పాటు బతిమాలి వీళ్ళని తీసుకెళ్లారండి. ఇది జరిగింది. సో ఇది మీకు ఎక్కడ అంటే చూడండి, లక్నోలో మొన్న ఇలాగే ఇండియన్ ఆర్మీ డే జరిగినప్పుడు మీకు ఈ గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పి ఇస్తారు. అంటే మన సైనికుల యొక్క ధైర్య సాహసాలను పురస్కరించుకొని ఈ అవార్డ్స్ ఇస్తారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక సైనికుడికి అవార్డు ఇవ్వాలి, దీన్నే సేనా మెడల్ అంటారు. సో ఒక సైనికుడికి సేనా మెడల్ ఇస్తున్నారు. ఈ సైనికుడు నడుస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఎస్కార్ట్ ఉంటారు. సో వీళ్ళిద్దరూ మీకు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సో దీని వెనుక మీకు మైక్లో సీటేషన్ అంటారు. అంటే ప్రశంసా పత్రాన్ని ఇవ్వడానికి ముందు ఈయన ఎందులో తన ధైర్య సాహసాలను కనబరిచాడని చెప్పి చెప్తారండి. చెప్తున్నప్పుడు చూడండి, యోగేష్ కుమార్ సాతి అనబడే ఒక కర్నల్, ఇతను సరిహద్దుల దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ వ్యవహారం టోటల్గా వేరేలా ఉంటుందండి. అంటే చైనా వాడితో మనకు స్టాండ్ ఆఫ్ ఎలా జరిగిందో మీకు ఇందులో చదువుతున్నారు. మీకు ఏమైందో కూడా చెప్తాను చూడండి. మీకు ఈ కార్యక్రమము అయిపోయిన తరువాత వీడియోస్ తీస్తారు చూసారా, తీసి వీటిని వీళ్ళు యూట్యూబ్లో కూడా పెట్టేశారు. పెట్టిన వెంటనే డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఇలా ఎందుకు చేశారు, చెయ్యకూడదు కదా, ఎందుకు కోడ్ వర్డ్స్ వాడతాం, పలానా టెరిటరీలో ఇలా జరిగిందని చెప్పి లిటరల్గా మనం ఆ లొకేషన్ అంతా చూపిస్తాం. ఇది చెయ్యకూడదండి, ఎందుకంటే ఇవంతా కూడా క్లాసిఫైడ్ లొకేషన్స్. మనం వాడే కోడ్ వర్డ్స్ వాడు ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటాడు. పలానా మాటకు ఏమిటి అర్థము చైనా వాడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా శత్రువులకు తెలిసే విధంగా మనము ప్రవర్తించకూడదు. అలాంటిది మీకు ఈ రిపోర్ట్ యూట్యూబ్లో రావడంతో మన డిఫెన్స్ మంత్రి ఇమీడియట్గా దీన్ని ఆపేయండి అనడంతో ఈ వీడియోస్ని ఆపేశారు. లేకపోతే చైనా వాడిని ఎలాగ మనము తరిమి కొట్టేమో అనే వార్తలు ఇవాళ ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా మీకు పబ్లిష్ అయిపోయాయి. ఇప్పుడు కూడా మీరు గూగుల్ సెర్చ్లో కొట్టారంటే నేను చెప్తున్న ఈ పేర్ల మీద వీళ్ళు ఎలాంటి ధైర్య సాహసాలు చేశారో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు యోగేష్ కుమార్ సాతి అనబడే ఈ కర్నల్ ఏం చేశాడు, లిటరల్గా చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఎల్ఏసి దగ్గర తిరుగుతున్నారు. అంటే బఫర్ జోన్ ఉంటుందండి. ఇండియన్ ఆర్మీ ఇంతవరకే వెళ్ళొచ్చు, చైనా వాళ్ళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంతవరకే రావాలి, మధ్యలో ఉన్నది బఫర్ జోన్ అని చెప్పి చెప్తారు. అలాంటిది మీకు ఏమైంది, లిటరల్గా మీకు యోగేష్ కుమార్ అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బఫర్ జోన్లోకి వచ్చారని తెలిసి అక్కడికి ఈయన వెళ్ళి మీకు ఏం చేశారు అంటే ఆ బఫర్ జోన్లో వీళ్ళు ఉన్నారు కదా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని చుట్టుముట్టాడండి. ఈయన లిటరల్గా చుట్టుముట్టేసి వీళ్ళని పట్టుకొని నేరుగా ఇండియన్ టెరిటరీలోకి తీసుకొచ్చేసాడు.
తీసుకురావడంతో తరువాత మీకు ఆ లోకల్ కమాండర్, చైనా లోకల్ కమాండర్ రావడము, నెగోషియేట్ చేయడము, వాళ్ళని విడిపించి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి మనం చైనాను చూసి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని చూసి భయపడ్డామా అంటే భయము కాదండి. అవసరమైతే మనం లిటరల్గా వాళ్ళ టెరిటరీలోకి కూడా వెళ్ళగలమని చెప్పడానికి. ఇంకొక సిట్యుయేషన్, దీన్ని మీరు నమ్మరు, మేజర్ సౌరవ్ కుమార్ అని అంటారండి. ఈ మేజర్ సౌరవ్ కుమార్ ఒక ఆపరేషన్ని చేపట్టాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మౌంట్ కైలాష్ రేంజ్ మౌంటైన్స్ని మనము క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంతమంది మిత్రులు పెట్టారు, ప్రేమ్ గారు మీరు -30, -40 అని మాట్లాడతారండి, లడాక్ దగ్గర అంతలాంటి మీకు టెంపరేచర్స్ ఉండవండి అని చెప్తారు. ఫ్రెండ్స్, లడాక్ వేరు, లడాక్ పైన ఉన్న డెప్సాంగ్ వ్యాలీ వేరు, కైలాష్ మౌంటైన్స్ అనేవి టోటల్గా వేరు. ఎవరైనా మౌంట్ కైలాష్ వెళితే మీకు అక్కడ రాత్రి టెంపరేచర్ ఆగస్టు చివరిలో చూశారు అంటే నేను చెప్తున్నది ఏంటో అర్థమవుతుంది. -36 అండి. సో మీకు మేజర్ సౌరవ్ కుమార్ ఇండియన్ ఆర్మీని వేసుకొని -36 డిగ్రీస్లో ఒక స్టెల్త్ ఆపరేషన్, ఒక స్ట్రాటజిక్ లొకేషన్ని క్యాప్చర్ చేయడానికి, ఈయన స్టెల్త్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, చడి చప్పుడు ఉంటుందండి. చైనా వాళ్ళు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఆ చలిలో గజ 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 వణుకుతూ ఉంటే, అంటే ఎందుకు చైనా వాడు ఇండియాతో యుద్ధము చెయ్యడు అంటే, ఇలాంటి టెరైన్స్లో ఇంత మంచు పడుతున్నప్పుడు, ఇలాంటి టెంపరేచర్స్లో ఎవడూ కూడా ఇండియన్ ఆర్మీతో యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు. అలాంటిది మీకు ఏం జరిగింది, -36 డిగ్రీస్లో మీకు మేజర్ సౌరవ్ కుమార్ తన ఆర్మీని తీసుకొని నేరుగా కైలాష్ రేంజ్ మౌంటైన్స్ అంతా కూడా క్యాప్చర్ చేసేది. ఏంటి, చైనా వాడి రేడార్లు ఉంటాయి, వాళ్ళ సెన్సార్స్ ఉంటాయి, వేటికి కూడా మీకు దొరకలేదు. పొద్దున్న లేచి చూస్తే మొత్తం ఇండియన్ ఆర్మీ, కైలాష్ కొండలంతా పోయాయి. చైనా వాడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, బాబోయ్ ఇది డేంజర్, ఇండియన్స్తో ఇలా గొడవ పడితే, ఇండియన్ ఆర్మీతో మనం పెట్టుకున్నాము అంటే చావు దెబ్బ మనకి తగులుతుందని తెలిసే ఇవాళ వరకు చైనా వాడు మనతో యుద్ధము చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకు, ఇవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు చూసినవి. మనము సేనా మెడల్ ఇచ్చి సీటేషన్లో ప్రశంసా పత్రములో ఇదంతా రాసుకుంటూ వస్తున్నాం. ఇంకొకటి, మొన్న నవంబర్ 2023లో మీకు రమన్ సింగ్ మీకు ఆయన అక్కడ గస్తీ కాస్తున్నాడు. ఇంతలో ఒక 4 పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు అక్కడికి వచ్చి మీకు ఫేస్ టు ఫేస్ అండి, ఇక్కడ మీకు కాల్పులు జరపడానికి ఉండదు, మీకు అక్కడ ఫైరింగ్ అనేది చెయ్యకూడదు. వెంటనే రమన్ సింగ్ వాళ్ళ మీద చేసిన దాడి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులండి, తుపాకులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ కాల్పులు చెయ్యలేరు. మీకు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో రమన్ సింగ్ కొట్టిన దెబ్బలకు వాళ్ళు ఎలాగ చితికిల పడ్డారు అంటే, అలాంటి ఒక స్టేజ్లో చైనాకు సంబంధించిన సైనికుల తుపాకులను తీసుకొని రమన్ సింగ్ మళ్ళీ మన టెరిటరీలోకి వచ్చాడండి. ఎంతలా కొట్టాడంటే, ఒక సైనికుడు తన తుపాకీని శత్రువుకి అప్పచెప్పడం అంటే ఏ స్థాయిలో వాడు గాయాల పాలైతే తన తుపాకులనే సరెండర్ చేసి ఉంటాడు. మన కమాండర్లకు చూడండి, ఇలా వచ్చారు, నేను కొట్టాను, వాళ్ళు పారిపోయారు అని చెప్పి ఆ తుపాకులు అప్పచెప్పాడు. అంటే ఏ స్థాయిలో మన ఇండియన్ ఆర్మీ చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళను ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో సర్జికల్ స్ట్రైక్స్ కూడా అండి. ఇప్పుడు నేను మాట్లాడాను చూసారా, యోగేష్ కుమార్ చేసింది ఒక సర్జికల్ స్ట్రైక్ అండి. వాళ్ళు ఎక్కడ అలర్ట్గా లేరు, వాళ్ళకి అర్థం కాలేదు. సడన్గా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చుట్టుముట్టడంతో ఏమీ చెయ్యలేక వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఇలాగా మీకు ఈ సిటేషన్ ఫంక్షన్లో గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఎన్నో ఉదాహరణలు, అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మనం ఎలా ఎదుర్కొన్నాము, ఎలా వాళ్ళని కొట్టాము, వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళ సైనికులను పట్టుకొని మళ్ళీ మనం ఎలా మన టెరిటరీలోకి తీసుకొచ్చాము, ఇదంతా కూడా చాలా వివరంగా వీళ్ళు రికార్డింగ్ చేశారు. మీకు అక్కడ ప్రపంచ మీడియా చూస్తున్నప్పుడు మాట్లాడాము, కానీ కొన్ని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్స్ ఏ ఏరియాలో ఎక్కడ ఎలా జరిగిందన్న ఆ వివరాలు మాత్రం మనం ఎప్పుడు కూడా ఇవ్వమండి. ఎందుకు అంటే ఇది మెల్లమెల్లగా ఎస్కలేషన్ అవ్వచ్చు, ఎంగేజ్ అవ్వచ్చు. ఇవాళ మనం ఇంకా కూడా మిలిటరీ టాక్స్ అనేది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో జరుపుతున్నాము. కాబట్టి మీరు ఒక్కసారి ఇండియన్ ఆర్మీ డే జనవరి 15th అనే ఈ ప్రోగ్రామ్ గురించి మీరు
మీరు గూగుల్ సెర్చ్ కొట్టారనుకోండి, నేను చెప్తున్న వివరాలంతా కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఇలాగా మన ఇండియన్ ఆర్మీ కనబరిచిన ఈ ధైర్య సాహసాలను ఒక్కసారి మీరు గమనించారనుకోండి, పాకిస్తాన్ అయినా, చైనా అయినా, ఇంకా అమెరికానే అయినా మనం ఎక్కడ భయపడమండి. ఇలాంటి టెరిటరీస్లో మనల్ని ఎదుర్కొనే ఏ దేశము కూడా ఇవాళ వరకు పుట్టలేదండి. ఇండియన్ ఆర్మీకి ఉన్న ట్రైనింగ్ అనండి, ఆ ధైర్యం అనండి, ఎవరికి ఎప్పుడూ కూడా ఉండదు. -36 డిగ్రీస్లో మనం వెళ్ళి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కొంటున్నామంటే మన యొక్క ట్రైనింగ్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.